వచ్చారు. అవును. సో ఇందిరాగాంధీ మొదటిసారి 1980లో ఎమర్జెన్సీ మళ్ళీ రావటం కోసం గవర్నమెంట్ దట్ వర్క్స్ అనే ఒక స్లోగన్ తీసుకొని ఆమె మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి భారత ఎన్నికల రంగంలో ఈ సర్వే సంస్థలు, మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్లు ఇవి పెరిగాయి. టెక్నాలజీ పెరిగి మీడియాలో కూడా ఇవన్నీ వచ్చే కొద్దీ ఈ ధోరణులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా ఎందుకు సార్, సినిమాలే తీస్తున్నారు కదా. అవును. ఇప్పుడు గత ఎన్నికలప్పుడు జగన్కి అనుకూలంగా తీసిన వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకంగా తీసిన వాళ్ళు ఉన్నారు. ఆ సినిమాల పేర్ల దగ్గర నుంచి కోర్టుల్లో తెచ్చుకున్నవి ఉన్నాయి. దీనికోసం కులతత్వాలు, మత రాజకీయాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల మీడియా అనే దాన్ని ఒక వలయంలాగా ఆవరించిన మాట మాత్రం నిజం. ఇది మీడియాలో పనిచేసే మీలాంటి వాళ్ళకి చాలామందికి సంతోషంగా లేదు. వాళ్ళు అనేకసార్లు ఆవేదన వెలిబుచ్చుతూ ఉంటారు. ఇదేదో భాషకు సంబంధించో బూతులకు సంబంధించిన సమస్య కాదు, అంతకంటే లోతైన సబ్జెక్ట్. ఇప్పుడు మీరు బూతులు అన్నారు కాబట్టి చెప్తున్నానండి. నిన్న కాక మొన్న ఏదో అట్లా టీవీ పేరు అనవసరం వాళ్ళకి ప్రచారించినట్టుంటుంది. మోసా తుఫాన్ వస్తుంది అనగానే అమ్మ బయటకు వచ్చారో చచ్చారే, ఇది హెడ్డింగ్. అసలు అంటే ఒక వార్తని కానీ ఒక అంశాన్ని ఒక వీడియోని కానీ యూజ్ చేసుకోవడం కోసం ఇలాంటివి అవసరం అండి. మన బోటి వాళ్ళని వదిలేసేయండి. మామూలు ఇలాంటి అవసరం, ఇలాంటి వాళ్ళకి చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు, చెప్పినా వినేవాళ్ళు లేరు. ఒక మొబైల్ పట్టుకోవడం, రవి గారు ఏదో ఇది చెప్పండి అనడం, మీరు ఏదో చెప్తే దాంట్లోంచి మీరు ఏదో నెగిటివ్గా అంటే దాన్ని హెడ్డింగ్ పెట్టి అలా వస్తుందని కూడా గ్యారెంటీ లేదు. ఇప్పుడు చిరంజీవి గారు అంతటి మెగాస్టార్ ఈ వీటి గురించి ఆయన సైబర్ కంప్లైంట్ కోర్టులో కేసు కూడా ఇచ్చారంటే ఇది ఎంతవరకు ఒక చోటికి వెళ్ళిపోతుందని. అంటే సమాజానికి ఉపయోగపడే భావ ప్రకటన, విమర్శన స్వేచ్ఛ ఇది వేరు. అది కాకుండా వ్యక్తిగత దుర్వినియోగము, తర్వాత పక్కదోవ పట్టించడము అనేది బాగా పెరిగింది. ఇంకా అందులో ఇప్పుడు ఉదాహరణకు బస్ ప్రమాదం జరిగింది, ఆ విషాదము, దాని కారణాలు, లోతుపోతలు ఇవన్నీ చేయటం వేరు. కానీ ఇంకా బస్సులు ఎక్కితే మీరు ఇంకా చచ్చిపోతారు అంటే మనుషులు బస్సులు ఎక్కరా, విమానాలు ఎక్కరా. ఇప్పుడు ఒక ప్రమాదం జరుగుతుంది. సో ప్రతిదీ కూడా అతి సర్వత్ర వర్జయత్ అని, ఈ అతి బూత్ సర్వత్ర వర్జయత్ అన్నట్టుగా ప్రతి దాన్ని కూడా ఎక్కడికో మార్చేసి ఎక్కడికో తీసుకుపోయి, దీనివల్ల ఏమవుతుందంటే విశ్వసనీయత కూడా సన్నగిలుతుంది. ఇప్పుడు మీతో నాకు ఏదైనా తేడా ఉంటే ఆ విషయంలో నేను సుబ్రహ్మణ్యంతో విభేదిస్తానని చెప్పడం వేరు. అస్సలు లేనే లేదు. ఇంక నేను అక్కడి నుంచి మొదలుపెట్టి తవ్వి ఏదేదో కథనాలు అంతు లేదు.